ఈ నడుమ ఎవ్వలకి ఫోన్ చేసినా కూడా జాగ్రత్తగా ఉండుర్రి. మీకు పోలీసులు, సిబిఐ ఆఫీసర్లు, జడ్జీలు లేకుంటే కస్టమ్స్ అధికారులు అని ఎవరన్నా ఫోన్ చేస్తే వాటినే బుగులు పడకుర్రి. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. కాబట్టి మీ సమాచారం వాళ్ళకు ఇయ్యకుర్రి, అటెంక మోసపోకుర్రి అని ఓ రింగ్ టోన్ బాగా ఇరవడుతుంది. జనాలను సోయలో ఉండమని చెప్తుంది. ఆయన కూడా ఓ సర్కార్ అధికారి గా ఆన్లైన్ నేరానికి మోసపోయిండు. చూస్తుర్రు కదా, గీసారే మోసపోయింది. పేరు సురేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడట. అయితే ఈయనకు 7047182015 అనే నెంబర్కించి ఎవడో వీడియో కాల్ చేసిండట. అరే ఎవరో పని మీద చేస్తుర్రు కావచ్చు అనుకుని టక్కున ఎత్తిండు. ఇక అవతల బాజు మాట్లాడేటోడు టక్కు బిక్కేసుకొని దర్జాగా కూర్చుండు. హలో సార్, నేను పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా, మీకు క్రెడిట్ కార్డ్ దరఖాస్తు పెడుతున్నా, మీ వివరాలు చెప్పుర్రి అని అనగానే వారేవా నేను బ్యాంకుకు పోవాల్సిన పనే లేకుండా బ్యాంకోడే నాకు ఫోన్ చేసి పని చేసి పెడుతుండు అని అనుకున్నాడో ఏం పాడో గాని వాడు అడిగిన వివరాలు ఎందుకు ఏమిటికి అనే ఆలోచన లేకుండా టక్క టక్క చెప్పుకుంటూ పోయిండు. అటెంక సార్ మీ బ్యాంకు పని అయిపోయింది, ఇక మీరు నిమ్మలంగా ఉండొచ్చు అని చెప్పి ఫోన్ కత్తిరించిండు. అమ్మయ్య ఓ పని అయిపోయిందని అనుకునే లోపే ఫోన్ కు టిక్క మెసేజ్లు వచ్చినాయట. అది చూసి సురేందర్ సార్ కు సుక్కలు కనబడ్డాయి. ఇక మరి ఆ దొంగోడు ఏమేమి అడిగిండో జర చెప్పరా సార్. వాట్సాప్ కాల్లో నా ఆధార్ కార్డు అడిగిండు. తర్వాత మీకు ఇండస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందని అడిగిండు. ఉందని అంటే అది ఫస్ట్ దొరకలేదు, తర్వాత దొరికిన తర్వాత ఆ కార్డు కూడా పెట్టమంటే పెట్టిన. దాంతో నన్ను కాల్లో వెయిట్ చేయించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డు నుంచి ఒక 8 ట్రాన్సాక్షన్స్ ద్వారా 1,30,000 చిల్లర, సుమారు 1,34,000. నున్నగా గుండు కొరిగిండు. అడిగినవన్నీ ఇచ్చిండు బకరా అని అనుకున్న దొంగోడు గడికిని మొత్తం 1,34,000 గీకి సురేందర్ సార్కు సున్నం బొట్లు పెట్టిండు. ఇక పొద్దుక ముచ్చట ఆలస్యంగా ఎరక వేసుకొని ఎవడో నాకు బ్లేడ్ లేకుండానే నున్నగా గుండు కొరిగిండు సారు అని పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యిండు. కానీ చూడుర్రి, ఎవరిలో చదువు శాస్త్రం తెలవనోళ్ళు మోసపోయిర్రంటే అది వాళ్ళ అమాయకత్వం అని అనుకోవచ్చేమో గాని గిట్లా సర్కార్ కూలీలు చేసేటోళ్ళు కూడా మోసపోతుర్రంటే సైబర్ నేరగాళ్ళు ఎంత తెలివి మీద ఉన్నారో చూసుకోర్రి. ఆయన బెంకోళ్ళు మనకు అసలే ఫోన్లు చేయరు. ఒకవేళ చేసినా కూడా ఎసొంటి సమాచారం ఇయ్యకుర్రి. ఇస్తే మాత్రం మీరు కూడా గిట్లే వార్తలకు ఎక్కుతారు. అటంగా మీ ఇష్టం మరిగా.